ఫ్యాషన్ ప్రపంచం, సైన్యం ఈ రెండు సంబంధం లేని రంగాలు. కానీ ఈ రెండు విభిన్నమైన పడవల్లో ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఒక భారతీయ మహిళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈమె పేరే గరిమా యాదవ్. ఢిల్లీకి చెందిన గరిమా యాదవ్ చదువుల్లో ఎప్పుడూ ముందంజలో ఉండేది. కళాశాల నుంచి పట్టా అందుకున్న తర్వాత కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షను రాసి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో సీటు సంపాదించింది. ఆ తర్వాత అనుకోకుండా మిస్ ఇండియా చార్మింగ్ ఫేస్ 2017కు సంబంధించిన యాడ్ ను చూసి అందులో పాల్గొనాలని నిశ్చయించుకుంది. కానీ సరదాగా పాల్గొన్న ఈ పోటీలో గరిమా యాదవ్ తన అందం, తెలివి, చదువు, సమయస్ఫూర్తితో టైటిల్ ని గెలుచుకుంది. దీంతో గరిమా పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. కొన్ని సినిమా అవకాశాలతో పాటు యాడ్స్ కు సంబంధించిన అవకాశాలు కూడా తలుపు తట్టాయి. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. అయితే అందాల పోటీ కోసం ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వచ్చిన సీటును వదులుకోవడానికి గరిమా యాదవ్ ఏమాత్రం ఇష్టపడలేదు. ఫ్యాషన్ రంగం కంటే సైన్యంలోనే ఉండడానికి ఇష్టపడి ఆర్మీలో చేరింది. కష్టపడి శిక్షణ పూర్తి చేసుకుని సైన్యంలో లెఫ్టినెంట్ హోదాను దక్కించుకుంది. ఇదే విషయమై గరిమా స్పందిస్తూ, నాకు చిన్నప్పటి నుంచి సైన్యంలో పనిచేయాలనే కోరికే ఎక్కువగా ఉండేది. అందుకే ఫ్యాషన్ రంగంలో అవకాశాలు వచ్చినా నేను సైన్యంలో ఉండటానికి నిశ్చయించుకున్నాను. సైన్యంలో మొదట శిక్షణ తీసుకునే సమయంలో నా శరీరం అందుకు సహకరించలేదు. నా లక్ష్యం ముందు ఇవన్నీ చాలా చిన్నవిగా కనిపించాయి. శక్తివంచన లేకుండా కష్టపడ్డాను. ఇప్పుడు లెఫ్టినెంట్ స్థానాన్ని దక్కించుకున్నందుకు ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది గరిమా యాదవ్. ఒక మహిళ అయినప్పటికీ దేశభక్తితో ఆమె తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న రంగం చాలా మందిని ఆలోచింపజేసేలా ఉంది. ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.